ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇది కేవలం నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే నువ్వు వినగలవు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు బిడ్డ. ఇది నువ్వు ఇప్పుడు చూడగలిగావు, వినగలిగావు అంటే పూర్తిగా నీ కర్మఫలం తీరిపోయింది అని అర్థం చేసుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? సాయి భక్తులు ఎవరికైతే కర్మఫలం తీరిపోయిందో వాళ్ళే ఇది వినగలరని బాబాగారితో చెప్తున్నారండి. ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారే ఇది చూడగలరు అని స్వయంగా మన సాయి తండ్రి చెప్తున్నారు. అంటే ఇక ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? ఈరోజు ఈ సందేశాన్ని మీరు కూడా ఇప్పుడు వింటున్నారు అంటే పూర్తిగా మీ కర్మఫలాలన్నీ కూడా పూర్తిగా తీరిపోయాయి అనే అర్థం. ఇది మీరు ఎప్పుడు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు నుంచి మీ కర్మఫలాలు మొత్తం ఒక్కటి కూడా ఉండకుండా మొత్తం తిరిగిపోతుందన్నమాట. అదే బాబాగారు ఈరోజు ఈ సందేశం రూపంలో అయితే మన కోసం తీసుకొచ్చారు. మరి ఇక స్వయంగా మన సాయి తండ్రి ఏం చెప్పబోతున్నారో విందామా? బిడ్డ, ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ సందేశం చాలా ముఖ్యమైనది. ఈరోజు నన్ను నువ్వు నమ్మి నీ సాయి తండ్రి మాటలు వినడానికి, సాయి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావా? బిడ్డ, ఇది నువ్వు చూసి విన్నావు అంటే ఎంతో అదృష్టవంతురాలివని అర్థమమ్మా. ఇది నిర్లక్ష్యం చేయకు తల్లి. ఇది ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అంటే దానికి ఒక ముఖ్యమైన బలమైన కారణం కూడా ఉంది. కారణం లేకుండా ఇక్కడ ఏదీ జరగదమ్మా. నువ్వు నా ఈ మాటల్ని అస్సలు వినలేవు కూడా. ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో ఖచ్చితంగా అది వారికి చేరేలా నేనే చేస్తాను. అది నీ తండ్రిగా నా బాధ్యత కదా. దాని గురించి నువ్వు ఏమాత్రం కూడా అడగాల్సిన అవసరం లేదు. నీకు ఏది ఎప్పుడు అవసరమో అన్నీ నీ సాయి తండ్రికి తెలుసు. ఆ క్షణం నుంచి అది నువ్వు అడగకపోయినా సరే నీ దగ్గరకు వచ్చి చేరుతుంది, వాలుతుంది. కాబట్టి నీ బాబా చెప్పే మాటలన్నీ శ్రద్ధగా ఆలకిస్తావు కదా. చూడు బిడ్డ, ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కదా. అది నాకు తెలుస్తుంది. ఆ విషయం నీ సాయి తండ్రికి తెలియందా చెప్పు? నేను అన్నీ చూస్తూనే ఉన్నానమ్మా. ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాను కూడా. ఇదిగో ఒక్కసారి చూడు బిడ్డ, బాధని నువ్వు తట్టుకుంటేనే కదా జీవితాన్ని నువ్వు గెలవగలవు, గెలిచి చూపించగలవు. అలా కాకుండా నేను ఈ బాధని తట్టుకోలేను సాయి, ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలనుంది, ఈ బంధాలు బాధ్యతలు నాకు వద్దు అంటే ఎలా తల్లి? అసలు అలాంటి ఆలోచన నీ మనసులోకి కూడా రానివ్వకు. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండమ్మా. నువ్వు నా సాయి బిడ్డవి కదా, నా బిడ్డవి. నీకు ఎలాంటి ప్రమాదమూ రాదు. నువ్వు అనుకున్నట్లుగానే నీ జీవితంలో ఏదీ కూడా ఇక్కడ వ్యతిరేకంగా అస్సలు రాదు. ఇప్పుడున్న కష్టాలు జీవితాంతం నీతోనే ఉంటాయి అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు చెప్పు? ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరించి ధైర్యంగా పోరాడాలే కానీ భయపడి కూర్చుంటే ముందుకు ఎలా వెళ్ళగలవమ్మా? నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను, నేను నీతోనే ఉన్నానమ్మా, అస్సలు భయపడకు, కంగారు పడుకొని. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ధైర్యాన్ని పెంచుకోవడం లేదు. బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఎంత కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా అది తీరుతుందా లేదా? ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు నేను ఎదుర్కొన్నాను బాబా. ఆ కష్టాలతో అక్కడే ఆగిపోయాను కదా బాబా. మరి నాకు సమాధానం ఏంటి సాయి? ఒక్కటి కూడా మీరు చెప్పలేదే అని అంటున్నావు కదా. చూడు బిడ్డ, నేను నీకు పరిష్కారం చూపలేదా? ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చానో చెప్పు, ఆలోచించు. నీ తండ్రి ఒక్కసారి నీకు చేసినవన్నీ గుర్తు తెచ్చుకో. అలానే ఈ కష్టం కూడా నువ్వు దాటివేస్తావమ్మా. నేను దాటిస్తాను. భయపడకు, నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను, చక్కబెడతాను. కాకపోతే ఇప్పుడు నీకున్న ఈ కష్టం తీరడానికి కాస్త సమయం పడుతుంది అంతే. మిగతా సమస్యలు కొంచెం త్వరగా తీరాయి కదా. ఇక ఈ కష్టం తీరడానికి కాస్త కొన్ని మెలికలు ఉన్నాయి తల్లి. అందుకే అవన్నీ విప్పడానికి
దాన్ని సరిచేయడానికి ఆలస్యం అవుతుంది. కానీ కష్టం ఎప్పుడూ అలానే ఉండిపోదమ్మా. అతి త్వరలోనే అది నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. భయపడకు. ఒక్కో సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతూ ఉంటుంది. అంత మాత్రానికే నువ్వు బాధపడుతూ కూర్చుంటావా చెప్పు? భయపడుతూ డీలా పడిపోతావా చెప్పు? ఒకప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి, బాబా నాకు తోడుగా అందరూ కావాలి అని అడిగావు. మరి ఇప్పుడు అసలు నాకేమీ కూడా వద్దు బాబా, ఈ బంధాలు, బంధుత్వాలు, ఈ బాధలు, బాధ్యతలు నాకు అసలు వద్దు అని అంటున్నావు. అసలు విసిగిపోయావు కదా? ఎందుకు తల్లి నీకు అంత బాధ చెప్పు? నీకు ఒక్క విషయం చెప్పనా బిడ్డా? నాకు ఎవ్వరూ వద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక మంచి అర్థం తెలుస్తుంది. నేను ఏదైనా సాధించగలను అన్న ధైర్యం నీకు వస్తుంది బిడ్డ. అలానే నీ జీవితానికి కూడా ఒక మంచి అర్థం కూడా ఉంటుంది. చూడమ్మా, ఇప్పుడు ఈ క్షణంలో నీ మనసు అనేది బాగా అలసిపోయి అసలు ఏం చేయాలో తెలియక సతమతమైపోతున్నావు కదా బిడ్డా. ఇక ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకోవాలి. ఇక ఈ క్షణంలోనే నువ్వు మాత్రమే నీకు సాయం చేసుకోగలవు అని తెలుసుకో. కేవలం నువ్వు మాత్రమే నిన్ను నువ్వు ఓదార్చుకోగలవు, ఓర్పుని చెప్పుకోగలవు. అలా కాకుండా నువ్వు నీ మనసుని కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా అస్సలు సాయం చేయరు అని తెలుసుకో. ఓదార్పు అనేది ఎవ్వరూ కూడా ఇవ్వరమ్మా. ఈ విషయం మర్చిపోవద్దు బిడ్డ. అది కేవలం నీ ఓదార్పు అనేది నీ వల్లే అవుతుంది. ఇక ఇలాంటి విషయాలను నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే తీరాలి. నీ ఆలోచనలకు అలానే నీ సమస్యలకు ఖచ్చితంగా ఒక దారి అనేది దొరికే తీరుతుంది. మరి అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఇక దాన్ని ఎవరు చూపిస్తారో అని ఆలోచిస్తున్నావు కదా? అది ఎవరు చెప్పు? నీ సాయి తండ్రే కదా. నువ్వు వాటి గురించి ఆలోచించకు బిడ్డ. నీ మనసుని అలానే నీ ఆలోచనలని పూర్తిగా నా వైపుకు తిప్పు. నీ మనసుని పూర్తిగా నాకు అప్పగించు చాలు. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటినీ నేను సవ్యంగా మారుస్తాను. ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోవద్దమ్మా. నా బాబా నాకు తోడు ఉన్నారు, నా పనులన్నీ చేస్తారు అని నువ్వు నమ్ము చాలు. నాపై నీ నమ్మకాన్ని ఉంచు. ఇక నీ మనసు కేవలం నీ తండ్రికి అప్పగించు చాలు. ఇక నీ సమస్యలన్నీ కూడా నువ్వు మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమైపో బిడ్డ. ఇక అప్పుడు నువ్వు వెళ్ళే దారంతా కూడా నీకు ఒక మంచి పూలబాటలాగా మారుతుంది. చూడమ్మా, ఎప్పుడైతే నీకు కష్టం అనిపిస్తుందో నీ సాయి ఉన్నారని గుర్తు తెచ్చుకో. నా మాటల్ని గుర్తు తెచ్చుకో. నేను చెబుతూ ఉంటాను కదా, కష్టాలు అనేటివి ఖచ్చితంగా తీరిపోతాయని. కాస్త అటు ఇటు అవుతాయి అంతే. అవి ఎప్పుడూ కూడా నీతోనే శాశ్వతంగా ఉండిపోతాయని అనుకోకు. ఈ జీవన చక్రంలో కష్టసుఖాలనేటివి సర్వసాధారణమని నీకు తెలియందా చెప్పు బిడ్డ? అన్నీ తెలుసుకోవాలి. దేని గురించి కూడా బాధపడకు. ఇక ఈరోజు నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు సుఖపడే సమయం అనేది దగ్గర పడింది అని అర్థం. అంతేకాని ఈ కష్టం అనేది ఎప్పుడూ కూడా అసలు ఎప్పుడు తీరుతుందా అని దానిని ఆలోచిస్తూ కూర్చుంటావా? అలా ఎప్పుడూ చేయకు. నీ తండ్రి నీకు నీ మంచి జీవితాన్ని ప్రసాదించి ఆనందంగా గడిపి రమ్మని బాధలు కష్టాలు అన్నీ చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చోమని ఇచ్చింది కాదు. నేను ఉన్నాను కదా, నువ్వు దేని గురించి కూడా భయపడకు. నీకు నీ జీవితాన్ని ప్రసాదించిన నీ తండ్రిని కదా నేను. మరి ఇక దాన్ని నువ్వు సంతోషంగా జీవించడానికి నేను దారిని చూపించినా చెప్పు. నిన్ను ముందుకు నడిపించే మార్గాన్ని కూడా చూపుతాను. నువ్వు అనవసరమైన ఆలోచనలు ఏవీ పెట్టుకోవద్దు. నీ పూర్తి బాధ్యతను నీ తండ్రిపై ఉంచు చాలు. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏదైతే అవసరమవుతుందో అది ఖచ్చితంగా నేను నీకు సొంతం చేస్తాను. ఇక నీ బాధలన్నీ కూడా నువ్వు మర్చిపోయి
సంతోషంగా ఉండు బిడ్డ. ఒకప్పుడైతే నువ్వు నా వద్దకు వచ్చి ఏమన్నావో తెలుసా? బాబా, నేను నా దారిలో అస్సలు నడవలేకపోతున్నాను బాబా, నువ్వే నన్ను నడిపించు బాబా అని అడిగావు. మరి ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి ఈ దారి చాలా బాగుంది బాబా అని నువ్వే అంటున్నావు. అంత మంచి దారి కేవలం నీకోసం నేను ఏర్పాటు చేసి ఉంచాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా బిడ్డ కోసం నేను పూల బాటని నిర్మించానమ్మా. ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటావు కూడా. ఆనందంగా లేచి ధైర్యంగా నేను చూపిన దారిలో నడువు బిడ్డ. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. భయపడకు. అసలు ఈ జీవితం అనేది ఆనందంగా జీవించాలే తప్ప అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకోకూడదమ్మా. అసలు నా బిడ్డలు ఇలా కన్నీరు పెట్టుకుంటే నేను ఎలా చూడగలను చెప్పు? అందుకే నేను ఎన్నో విధాలుగా నీకు ధైర్యాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. కొంతమంది నా బిడ్డలు నా మాటను వెంటనే వింటారు, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. మరికొంతమంది బిడ్డలు నేను బుజ్జగించి లాలించి చెప్పాలి, అలా బుజ్జగించుకుంటున్నాను కూడా. మరి ఇంకొంతమంది ఏమో ఎలా ఉంటారో తెలుసా? అసలు నేను చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉంటారు. నా బాబా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, నా బాబా మాటలు ధైర్యాన్ని ఇచ్చాయి, ఈ మాటలు అర్థమయ్యాయి అని కూడా చెబుతూ ఉంటారు. మళ్ళీ మొదటికే వస్తారు. ఇలా రకరకాలుగా నా బిడ్డలు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. కానీ అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకోవాలి. ఒక తండ్రిగా నా బాధ్యతే కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎన్నిసార్లు ఎంత చెప్పినా సరే, ఎన్ని దారులు నీకోసం చూపించినా సరే, నువ్వు చూడనిదే నేను కూడా ఏమీ చేయలేను అని తెలుసుకో. నువ్వు కూడా మిగతా బిడ్డల్లానే నువ్వు కూడా మంచి దారినే చూడు. చెడునెందుకు చూస్తున్నావు? నేను చెప్పిన మంచి మార్గంలోనే నడు. నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది. చెప్తున్నాను కదా, కొంతమంది బిడ్డలకు ముందుగానే నేను హెచ్చరిస్తూ ఉంటాను. మరికొంతమంది బిడ్డలకు బుజ్జగించి చెబుతాను. మరి ఇంకొంతమంది బిడ్డలకు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెబుతూనే ఉంటాను. ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళే నా మార్గంలోకి వస్తారు. అప్పటి వరకు నా బిడ్డలపై నేను విసుగు చెందకుండా ప్రతిరోజు కూడా ఓపికతో నా సందేశాన్ని తీసుకొని వస్తూనే ఉంటానమ్మా. ఇక నువ్వు చూసినన్ని రోజులు నీ జీవితం మారేంత వరకు, నువ్వు సంతోషంగా ఉండేంత వరకు నా మార్గాన్ని ఎప్పుడూ కూడా నీకు చూపుతూనే ఉంటాను. భయపడకు. నువ్వు ఏ రోజు ఏ మార్గంలో నడవాలో, నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో అన్నీ నేను చెబుతాను. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా జీవించబోతున్నావు. ఆ రోజు కూడా ఆనందంగా రాబోతుంది. హాయిగా ఉండు. అప్పటి వరకు నీ బాబా పంపే ఈ సందేశాలు నీకు రోజు అందుతూనే ఉంటాయి. దిగులు పడకు. నువ్వు ఈ విషయంలో ఎలాంటి దిగులు కూడా పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను కదా, నీకు ఈ జీవితాన్ని ప్రసాదించి అందంగా ఆనందంగా బ్రతకడానికే తప్ప దుఃఖంగా మార్చుకోమని కాదు, బాధపడమని అస్సలు కాదు. సంతోషంగా ఉండు. బాధ్యతలన్నీ కూడా నాపై పెట్టు. కేవలం నీ పని నువ్వు చేసుకో చాలు. మిగతావన్నీ కూడా నేను చేసి పెడతాను కదా. దిగులు పడకు. బాధలు కష్టాలు నీకు అస్సలు అవసరం లేదు బిడ్డ. అవి పూర్తిగా నాకు అప్పగించేసే చాలు. నీ కుటుంబంతో నువ్వు హాయిగా సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను కదా, కొంతమంది బిడ్డలు ముందుగానే అర్థం చేసుకుంటారని. ఇక ఆ బిడ్డల వరుసలోనే నువ్వు కూడా ఉండాలమ్మా. అర్థమవుతుందా? అతి త్వరలోనే నీ జీవితం మారగలదు. నేను మారుస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం బిడ్డ, అతి త్వరలోనే నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా నేను కలిగించబోతున్నాను. జాగ్రత్తగా అన్నీ గమనిస్తూ ఉండు. అవకాశం రాగానే అందిపుచ్చుకొని మరి నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించాలి. ఇది పూర్తిగా నీ జీవితాన్ని మార్పు చెందేలా చేస్తుందమ్మా. ఇక ఇదే నీ బాబా నీకు పంపిన ఈ చక్కటి సందేశం. అర్థమవుతుంది కదా బిడ్డ?
నా బిడ్డకి చెప్పాలనుకున్న శుభవార్త అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండు. అది చిన్నదా పెద్దదా అని కాకుండా ఎలాంటి అవకాశం వచ్చినా సరే ఆ అవకాశం నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది అని నమ్ము. ఖచ్చితంగా జరుగుతుంది. వెంటనే అవకాశాన్ని అందుకో బిడ్డ, వదులుకోకు. నీ జీవితం మారుతుంది. నేను నీకు మాటిస్తున్నాను కదా, నీ జీవితం మారుస్తాను, మార్చే తీరుతాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.